డాక్టర్ గారు, నాకు త్వరలో పెళ్లి కాబోతోంది. నా స్నేహితురాలు మొదటి రాత్రి నరకం అని చెప్పింది. దాంతో నాకు పెళ్ళంటే సంతోషం బదులు భయం పట్టుకుంది. ఆ నరకాన్ని తప్పించుకోవడం ఎలా? మొదటి రాత్రి నరకం కాదండి, స్వర్గమే. కానీ అది మన మనసు పెట్టి ఉంటుంది. మొదటి రాత్రి స్వర్గం చేసుకుంటాం, నరకం చేసుకుంటాం అనేది మన మనసు పెట్టి ఉంటుంది. మనసులో భయం ఉంటే, సెక్స్ అంటే భయం ఉంటే, లేని అనుమానాలు అపోహలు ఉంటే, అమ్మో మొదటి కలయిక చాలా నొప్పిగా ఉంటుంది అనుకుంటే నిజంగానే బాధపడదు. అలా కాదు, మొదటి కలయిక చాలా మధురంగా ఉంటుంది అనుకోండి, మనసు ఆరంగా స్పందించనుకోండి, మొదటి కలయిక చాలా సునాయాసంగా జరిగిపోతుంది. మనసు రోమాంటిక్గా స్పందిస్తే యోని లోపల దవాలు పడతాయి, యోని దగ్గర ఉండే కండరాలన్నీ సడలిపోతాయి, రిలాక్స్ అయిపోతాయి. మామూలుగా యోని ద్వారం, దాన్ని ఒక స్పింక్టర్ అంటాం, అది పట్టుంచుతుంది. దాంట్లో ఒక చిట్మేలు దూరం కూడా ఒక్కోసారి కష్టం అవుతుంది, చిటికీలు కూడా దూరం అంత అలా బిగబట్టి ఉంటుంది. ఎప్పుడైతే సెక్స్ పరంగా స్పందిస్తుందో ఆ యోని ద్వారం వెజనల్ ఆరిఫైస్ అంటే విచ్చుకుంటుంది. ఆ టైట్గా ఉన్నది వదిలైపోతుంది. ఆ వదిలిపోయి మనసు సెక్స్ పరంగా స్పందించాలి, భయం లేకుండా ఉండాలి. అమ్మో మొదటి కలయిక చాలా నొప్పిగా ఉంటుందట, రక్తం కారుతుందట, నాకు రక్తం అంటే చుక్క రక్తం చూస్తేనే భయం అని మనసులో ఉందనుకోండి. రక్తం అంటే భయం, నేను చూడలేను, రక్తాన్ని నేను చూడలేను, నాకు ఇంజెక్షన్ అంటే భయం. ఇప్పుడు అతను పురుషాంగం, ఇంత పురుషాంగం లోపల అమ్మో పోయి ఎలా దొరుకుతుంది, నాకు వేలే దూరం కష్టం చిటికి వేళ్ళు అనుకో. కానీ మనసు పడి ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో ఆ టైట్గా ఉన్నటువంటి యోని ద్వారం, ముఖద్వారం విచ్చు కండరాలు లూజ్ అయిపోతాయి. ఒకటి గుర్తించండి, ఏ యోనిలో సెక్స్ జరుగుతుందో, ఏ యోని ద్వారం మార్గం చూడ, అదే మార్గం నుంచి ఒక బేబీ, ఇంత బేబీ బయటకు వస్తుంది. యోని యొక్క నిర్మాణం ఎంత విచిత్రమైందంటే, ఒక పెన్సిల్ని బిగబట్టి ఉంచే అంత టైట్గా ఉన్న కండరాలు శిశు జన్నప్పుడు అలా వదిలిపోతాయి. దాంట్లోంచి 4 కేజీల బిడ్డ బయటకు వస్తాడు, 3 కేజీలు 4 కేజీల బిడ్డ బయటకు వస్తాడు. అంటే దేనికి తగ్గట్టు దానికి తగ్గట్లుగా యోని కండరాలు అంత వదిలైపోతాయి. అలాగే సెక్స్ పరంగా స్పందించినప్పుడు, సెక్స్ చెయ్యాలనుకున్నప్పుడు యోని కండరాలు వదిలిపోతాయి. కానీ మనసులో ఎక్కడో భయము అపోహో ఏదో ఉందనుకోండి, అవదు. ఆ భయమే ప్లే చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ స్నేహితురాలు తనకి అలాగే భయంతో సెక్స్లో పాల్గొనబట్టి అమ్మో రక్తం కారిపోతుంది, చీరుకుపోతుంది, ఇంత రక్తం కారుతుంది అని అనుకోబట్టి ఆ స్నేహితురాలు భయపడబట్టి అది దూసిపోయింది. అందుకని వీడు బలవంతంగా నిట్టెడుగల్లా బాగా నిప్పుట్టింది. ఎందుకు యోనిలో ద్రవాలు వరలేదు, అది టైట్గా ఉంది, అది రిలాక్స్ అయిపోయిన మనసు హుషారుగా ఉండాలి. అబ్బా స్వర్గం అనుభవిస్తున్నాను, నాకు అది కావాలి, నాకు ఆ సుఖం కావాలి అని మనసు పడితే అంతా ఢీలైపోతుందండి. ఢీలైపోతుంది, సునాయాసంగా అయ్యో ఇంత సులువుగా వెళ్ళిపోయిందా, ఇంత సునాయాసంగా వెళ్ళిపోయిందా, ఎంతో అనుకున్నానే అని అంటారు. ఇంత సునాయంగా పురుషంగా లోపలికి వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది, అసలు వెళ్ళినట్లు తెలియదే. ఎక్కడ జరిగింది? మనసు పెట్టింది. మనసులో ఎటువంటి భయం, అనుమానం, అపోహ లేకుండా మనసు పడితే సెక్స్ సుఖంగా అవుతుంది. అంతగా ఉన్నాక భయం ఉందనుకోండి, ముందే కావాలంటే అక్కడ నూనె రాయండి, వెన్న రాయండి, ఆముదం రాయండి, జారుగా మాత్రం డ్రైయింగ్ అని వెళ్ళిపోతుంది. లేకపోతే కేబేజీలు లాంటివి ఉంటాయి, అవి రాసుకోండి, చాలా సునాయాసంగా లాంటిపోతుంది. కావలసినంటే మనసులో ఎటువంటి భయం. ఈ మాతల్లి నరకం అని చెప్పింది కనుక స్నేహితురాలు ఈమె కూడా నరకం, అమ్మో నాకు ఆ నరకం లేకుండా చూడండి, నాకు ఆ నరకం వద్దు అంటుంది. కాదు, యోని నిర్మాణం చాలా చాలా గొప్పది.
ఎంత కావాలంటే అంత టైట్గా ఉంటే ఎంత వదులుకాడది వదులవుతుంది. ఒక పెన్సిల్ దుబ్బితే పెన్సిల్ కూడా పట్టు, ఒక వేలు దుబ్బితే వేలు పట్టుస్తుంది. చెప్పాక శిశుజన్మ అని సునాయాసంగా బయటకు వచ్చేస్తుంది. అంచేత మొదటి కలయిక నరకం చూపిస్తున్న మాట కరెక్ట్ కాదు. మన మనసు పెట్టి ఉంటుంది. ఆ మనసులో భయాలు లేకుండా ఉండండి, హాయిగా అనిపిస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.